ఎగ్జాంపుల్ 5 కింద ప్రూవ్ దట్ √3 ఈజ్ ఇర్రేషనల్. √3 అనేది ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమండు. ఏం ప్రూవ్ చేయమన్నా? సేమ్ ఇక్కడ √2 ఎక్కడ ఉందో అక్కడ √3 పెట్టేయడమే, అంతే, ఇంకేం లేదు. సో మీకు ఎందుకు ఇబ్బంది, ఆ ప్రాబ్లం కూడా నేనే చెప్పేస్తా. ఓకేనా? అలా జాగ్రత్తగా చూడండి. సో సేమ్ ఆన్సర్ సేమ్ నానా. సో సొల్యూషన్ అని పెట్టండి. పెట్టి మీరు మొదటగా రాసే పాయింట్ ఏంటి? ఆన్ ద కాంట్రరీ. ఆన్ ద కాంట్రరీ let us assume that √3 is rational అని అనుకుంటాం, అంతే. అక్కడ √2 రేషనల్ అనుకున్నాం, ఇక్కడ √3 రేషనల్ అనుకున్నాం, సేమ్, అంతే, ఏం మార్పు ఉండదు. సో √3 రేషనల్ అయింది కాబట్టి therefore √3 is equal to ఏమవుతుంది? p/q అవుతుంది. సో ఇక్కడ q అనేది ఏమవుతుంది? డస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సేమ్ ప్రొసీజర్. పీకి క్యూకి కామన్ ఫ్యాక్టర్ ఉన్నట్లయితే ఇఫ్ p, q హ్యావ్ కామన్ ఫ్యాక్టర్, ఇఫ్ p, q హ్యావ్ కామన్ ఫ్యాక్టర్, కామన్ ఫ్యాక్టర్ ఏదైనా ఒక కామన్ ఫ్యాక్టర్ని కలిగి ఉన్నట్లయితే on cancelling the common factor, on cancelling the common factor, on cancelling the common factor, let it be ఇప్పుడు ఏం చేస్తాం మనం? a/bకి రిడ్యూస్ చేస్తాం, అదే రాస్తున్నా. రిడ్యూస్ టు a/b. ఇక్కడ a/bలు రెండు ఏమని చెప్తాం? వేర్ a, b ఆర్ కోప్రైమ్స్. a, b ఆర్ కోప్రైమ్స్. ఇక్కడ a/bలు రెండు కూడా కోప్రైమ్స్ అని అనుకున్నాం. ఓకేనా? సో ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. a/bలు రెండు కోప్రైమ్స్ అయితే అప్పుడు therefore ఇప్పుడు మనం ఏం తీసుకుంటాం? నౌ √3 ఈజ్ ఈక్వల్ టు a/b అని చెప్తాం. సో a/bలు రెండు కోప్రైమ్స్ కాబట్టి వీటి HCF ఎంతనా? 1 అవుతుంది. HCF ఆఫ్ a, b ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఓకేనా? సో జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఇందాక ఏం చేసాం? రూట్ పోవాలంటే రెండు వైపులో కూడా స్క్వేర్ చేసాం. సో మరలా నేను అదే రాశాను, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్. రెండు వైపులా కూడా స్క్వేర్ చేయగా, స్క్వేర్ అప్లై చేయండి రెండు వైపులు. √3 హోల్డ్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు a/b హోల్డ్ స్క్వేర్ నాన్న. ఓకేనా? రెండు వైపులా కూడా స్క్వేర్ చేసా. సో ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోయింది. సో ఇక్కడ ఓన్లీ 3 మాత్రమే మిగిలింది. ఇక్కడ a²/b² మిగిలింది. ఇక్కడ b² దీన్ని భాగిస్తుంది కదా నాన్న, ఇటు వస్తే డివైడ్ చేస్తున్న b² ఇటు వస్తే మల్టిప్లై అవుతుంది నాన్న. సో మనకేమొస్తుందంటే 3b² ఇజ్ ఈక్వల్ టు a². ఇక్కడ b²ని 3 డివైడ్ చేస్తుంది, అటువైపు వెళ్తే a²ని 3 అనేది ఇక్కడ b²ని 3 మల్టిప్లై చేస్తుంది, ఈ 3 అటు వెళ్తే a²ని డివైడ్ చేస్తుంది. ఓకేనా? అదే పాయింట్ రాస్తున్నాను నాన్న. 3 divides a², 3 divides a², thereby 3 divides a. అదేవిధంగా 3 అనేది ఏని భాగిస్తుంది. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తానంటే నౌ టేక్ a ఈజ్ ఈక్వల్ 3c. ఇక్కడ 3 ఉంది కదా, 3c తీసుకుంటున్నాను నాన్న. ఎంత తీసుకున్నానో చూడండి, దీనికి అనుగుణంగా తీసుకోవాలి. ఓకేనా? సో నేను ఇప్పుడు నౌ టేక్ a ఈజ్ ఈక్వల్ టు 3c అని తీసుకున్నా. ఎంత తీసుకున్నా నాన్న? ఏ వాల్యూ 3c కింద తీసుకున్నా. ఈ a ఈజ్ ఈక్వల్ 3c అనే దాన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి నాన్న. సబ్స్టిట్యూట్ చేస్తే therefore 3b² ఇజ్ ఈక్వల్ టు a² కదా నాన్న, aకు బదులు 3c, పైన ఏమో స్క్వేర్. సో 3b²
3 స్క్వేర్ అంటే 9 సి స్క్వేర్ నాన్న, రెండు క్యాన్సిల్ అవుతాయి, 3 1 జా 3 3 జా, ఓకేనా. సో దీన్ని బట్టి మనకి ఏమొస్తుంది, బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 3c స్క్వేర్ వస్తుంది, ఓకేనా. బి స్క్వేర్ వాల్యూ ఎంత వస్తుంది నాన్న, 3c స్క్వేర్ వస్తుంది. ఇక్కడ 3 అనేది సి స్క్వేర్ని మల్టిప్లై చేస్తుంది, ఇటు వస్తే బి స్క్వేర్ని డివైడ్ చేస్తుంది. అదే పాయింట్ నేను రాస్తున్నాను, 3 డివైడ్స్ బి స్క్వేర్, దేర్ బై ఆ కారణంగా 3 డివైడ్స్ బి, సేమ్ ఇందాకలాగే నాన్న. 3 అనేది ఏని భాగిస్తుంది, బిని భాగిస్తుంది. కానీ మన కాంట్రడిక్షన్ ఏంటి, దిస్ కాంట్రడిక్స్ దట్ ఏ అండ్ బి ఆర్ కో ప్రైమ్స్, అదే కదా. సో అది రాద్దాం, దిస్ కాంట్రడిక్స్ that A and B are co-primes. A and B are co-primes. సో ఏబీలు రెండు కోప్రైమ్స్ అంటే కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు, కానీ రెండింటిని 3 అనేది డివైడ్ చేస్తుందంటే ఆ రెండింటికి 3 కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. కాబట్టి ఏ అండ్ బి అనేవి కోప్రైమ్స్ కాదు కాబట్టి P/Q అనేది రాయలేం. సో అలా రాయకపోతే √3 అనేది రేషనల్ అవుతుందా, ఇర్రేషనల్ అవుతుంది. కానీ మనకి ఇది ఎందుకు వచ్చిందంటే మనం అజంప్షన్ చేసాం, √3 అనేది రేషనల్ అని అజంప్షన్ చేసాం. అందుకే మనకి ఇక్కడ ఈ రెండు కూడా కోప్రైమ్స్ అన్నట్లు వచ్చాయి. సో రెండిట్లకి కూడా 3 అనేది ఒక కో ఫ్యాక్టర్గా వచ్చింది. కాబట్టి దీనికి కారణం ఏంటి, దిస్ కాంట్రడిక్షన్ చూడండి అదే రాస్తున్నాను, దిస్ కాంట్రడిక్షన్ అరైజ్డ్ డ్యూ టు అవర్ అజంప్షన్, మన అజంప్షన్ కారణంగా ఇది వచ్చింది, అంతేనా. డ్యూ టు అవర్ అజంప్షన్, సో మన అజంప్షన్ వల్ల ఈ కాంట్రడిక్షన్ అనేది అరైజ్ అయింది. కాబట్టి మన అజంప్షన్ ఏమవుతుంది, హెన్స్ అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్, దట్ ఎంప్లాయిస్ √3 ఈజ్ ఇర్రేషనల్. అదే రాసేద్దాం, హెన్స్ అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్, మన అజంప్షన్ అనేది రాంగు, దేర్ఫోర్ √3 ఈజ్ ఇర్రేషనల్. √3 అనేది ఏంటన్నా, ఒక ఇర్రేషనల్ నెంబర్, తెలుగులో కరణీయ సంఖ్య అంటాం, ఓకేనా. సో ఇది నాన్న, సో √2 థియరం చూసాం, సేమ్ అదే విధంగా √3 ఇర్రేషనల్ అని చూపించాం. సో ఇదే ప్రాబ్లం మరలా మనకి ఎక్సర్సైజ్ దగ్గర వస్తుంది. కాబట్టి √2 థియరం ఒక్కటి నేర్చుకోండి, సింగిల్ రూట్లో √2, √3, √4, √5, √6, √7, √4 మళ్ళీ రేషనల్ అవుతుంది, అది తర్వాత విషయం. ఇలా వాడు ఏ నెంబర్ ఇచ్చినా సరే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా రాస్తారు. √2 అంటే A = 2C తీసుకుంటారు మధ్యలో, √3 అంటే A = 3C తీసుకుంటారు, √5 అంటే A = 5C తీసుకుంటారు, ఓకేనా. సో అక్కడ ఒక్క దగ్గర చిన్నది జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, ఏ లెక్క ఇచ్చినా ఈజీగా చేసేస్తాను నాన్న.